తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన తీవ్రతరం అవుతుంది. కడప డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగానే ప్రస్తుత యాజమాన్యం కూడా అదే నిర్లక్ష్య ధోరణిలో కొనసాగుతుందని, ఉద్యోగుల ఆవేదనలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పలు సమస్యలు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నప్పటికీ వాటి పరిష్కారానికి ఏ ఒక్క ప్రయత్నం చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, తమ కుటుంబాలకు ఆరోగ్య రక్షణ కల్పించాలని, 2022 పీఆర్సీకి సంబంధించిన బకాయిలను చెల్లించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖలో దాదాపు 2 నెలల నుంచి అనేక సందర్భాల్లో యాజమాన్యాలతో చర్చలు జరుపుతూ రకరకాలను అనేక పర్యాయాలు మేము వాళ్ళతో చర్చించడం జరిగింది. యాజమాన్యం మొండి వైఖరి చూపిస్తుంది. 20 సంవత్సరాల నుంచి అదే విధంగా మొండి వైఖరి చూపిస్తుంది. మేము ఎన్నెన్నో సందర్భాల్లో చెప్పినాం, అనేక సమస్యలు ఉన్నాయి మా విద్యుత్ సంస్థల్లో. మేము చాలా విసిగిపోయినాం. ఇంకా మాకు వేరే మార్గమే లేదు. మేము సమ్మెలోకి వెళ్ళడం తప్ప అంతిమంగా ఏం లేదు. ఇప్పటికైనా మీరు మా పట్ల కొంచెం గౌరవప్రదంగా ప్రవర్తించండి. మేము ఎన్నో కష్ట నష్టాల్లో ఉన్నాము. వాస్తవంగా ఒక మనిషి 10 మంది డ్యూటీ చేస్తూ అధిక మానసిక ఒత్తిడితో ఉన్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. లైన్మెన్లకు సంబంధించిన వ్యవస్థ పూర్తిగా పతనం అయిపోయింది. ఒక లైన్మెన్ కింద దాదాపు 6 మంది వానికి అసిస్టెంట్ లైన్మెన్లు, జేఎల్ఎంలో అసిస్టెంట్లు ఉండాల్సింటే ఒక లైన్మెన్ ఒకడే ఉన్నాడు. వాడే ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసుకోవాలా, వాడే బీగం వేసుకోవాలా, వాడే పోల్ ఎక్కాలా, కటింగ్ ప్లేయర్ కింద పడినా మళ్ళీ వాడే దిగి ఎత్తుకోవాలా. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతే కింద పడితే వాడిని ఎత్తకపోయేవాడు కూడా లేడు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. కాంట్రాక్ట్ వ్యక్తులు ఎక్కిస్తూ ఉన్నారు. పోల్ టు పోల్ వర్కర్లను పెట్టారు, వాళ్ళు చచ్చిపోయినా అంతే. ఎనర్జీ అసిస్టెంట్లు చనిపోయినా ఎవరు చూసినా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 20 సంవత్సరాలుగా ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు 20 సంవత్సరాలుగా పెట్టారు. పెన్షన్ లేదు, మెడికల్ పాలసీలు సరిగా లేదు. వీటన్నిటి పట్ల మేము గత నెల నోటీస్ ఇవ్వడం జరిగింది. మొదటి దఫ కొంతవరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినాం, అయినా కానీ వాళ్ళు చెల్లించలేదు. మొన్న మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం. రెండవ సిస్టమ్ ప్రకారం స్టార్ట్ చేసాం. మన చర్చలకు పిలిచినారే కానీ కనీస గౌరవప్రదం లేకుండా నాట్ యాక్సెప్టెడ్. అరే, ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉందో ఆ పద్ధతి ప్రకారం, ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం మేము నడుచుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థల్లో దాదాపు 15 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు 25,000 మంది, మీటర్ రీడర్స్ 6,000 మందికి పైగా ఉన్నారు. నిన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసిమెలిసి ఉన్నటువంటి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో అందరినీ కూడా డిపార్ట్మెంట్లో విలీనం చేసుకొని వాళ్లకు మెరుగైన జీతాలు ఇవ్వడము, నిత్యావసరాల సరుకులకు తగినట్టుగా జీతాలు అరేంజ్ చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ తోటి తెలుగు రాష్ట్రమైన మన రాష్ట్రంలో మాత్రము గత ప్రభుత్వంలో రెగ్యులర్ చేస్తాము అని చెప్పేసి అందరినీ ఆశపెట్టి చివరకు నెరవేర్చకుండానే గత ప్రభుత్వం నిష్క్రమించిన చూసినాము. ఇప్పటికైనా కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ యోగాల కార్యక్రమంలో కూడా మా నాయకులు అక్కడక్కడ కలిసి వారికి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపైన పలు విధాలుగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వస్తానే మీకు అందరికీ కూడా న్యాయం చేస్తాము అని చెప్పేసి అప్పట్లో హామీ ఇచ్చారు కూడా. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కూడా దాదాపు 1.5 సంవత్సరం దాటిపోయినా కూడా ఇంతవరకు మా సమస్యలను మమ్మల్ని రెగ్యులర్ చేయడం, ఇటువంటి సమస్యలు ఇటువంటి పట్టించుకున్న దాఖలాలు లేదు. ఇటీవల కాలంలో పవర్ జేఏసీ నోటీస్ ఇచ్చి ఆందోళన కార్యక్రమంలోకి రంగంలోకి దిగింది. వారికి మద్దతుగా మేము కూడా కాంట్రాక్టు విభాగాల సంఘాలు కూడా వారికి మద్దతుగా వచ్చి వారికి చేదోడుగా ఉన్నాము. మా సమస్యలపైన కూడా వాళ్ళు నిర్మోహమాటంగా యాజమాన్యం దగ్గర కూడా అందరి దగ్గర కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. రేపు జరిగే చలో విజయవాడ కార్యక్రమమే కాదు, 15వ తేదీ నుంచి జరిగే నిరవధిక సమ్మెలో కూడా రెగ్యులర్ సంఘాలు పవర్ జేఏసీకి మేము మద్దతుగా ఉంటాము. అలాగే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కాంట్రాక్టు కార్మికుల పట్ల పవర్ జేఏసీ నాయకత్వం చూపిస్తున్నటువంటి అభిమానానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన పీపీపీ విధానం పెద్ద స్కామ్ అని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ భూములను, ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టేందుకే సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే పీపీపీ పద్ధతి అంటాడు. పీపీపీ అంటే పి అంటే పబ్లిక్, ఇంకొక పి అంటే
ప్రైవేటు, పి అంటే పార్ట్నరు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ ఉన్న దాంట్లో ప్రైవేట్ లేదా? ప్రైవేట్ అనే పదం ఉందా లేదా? కానీ ప్రైవేట్ లేదంటాడు. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తూ కూడా నీకేం తెలుసురా, ప్రైవేటే లేదు. ప్రైవేట్ అంటే మీకు 4 మందం, అంటే మీ 4 కోస్తా అనుభవి మీకు 4 మందం అంటారు. అంటే ఎంత దుర్మార్గుడు అంటే ఇతను, ఎంత మోసగాడంటే, ఎంత మాట తప్పేటటువంటి నైజం అంటే ఇతంది. 6 హామీలు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు ఇవి. మొన్న సూపర్ 6 సూపర్ సక్సెస్ అని ఓ మీటింగ్ పెట్టినప్పుడు 3 హామీలు ఎత్తేసాడు. స్త్రీ శక్తిని ఎత్తేసాడు, నిరుద్యోగ భృతి ఎత్తేసాడు, 50 సంవత్సరాల పెన్షన్ ఎత్తేసాడు. ఎత్తేసి దాని స్థానాల్లో వేరే ఏయో పెట్టి 6 పథకాలు ఇచ్చేసానని చెప్పేస్తున్నాడు. ఎంత మోసం చూడండి. చెప్పిన పథకాలు వేరు, చెప్పిన పథకాలేమో వేరు, అతను చెప్తున్నటువంటి అచ్చేపిస్తున్నటువంటి పథకాలు, ఇస్తున్నటువంటి పథకాలేమో వేరు. ప్రైవేట్ వారికి ప్రభుత్వ ఆస్తుల్ని దారాదత్తం చేస్తూ, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తూ 33 సంవత్సరాలు లీజు, ఈ 33 సంవత్సరాల్లో నిర్మించేస్తాడు. నిర్మించేసి వాళ్ళు వాడుకొని మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేస్తారు అంటారు. 30 సంవత్సరాల క్రితం కట్టిన ఇళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. 30 సంవత్సరాల క్రితం ఇళ్ళు ఉన్న వాళ్ళు, మంచి ఇళ్ళు కట్టిన వాళ్ళు చాలా మందికి ఉంటాయిలే. ఆ ఇళ్ళు ఇప్పుడు ఒకేలాగా ఉన్నాయా? 30 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అలాగే ఉందా? ఇప్పుడు నిర్మాణాలు పాడైపోతాయి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు కొట్టేసి 33 సంవత్సరాలకి వెనక్కి ఇస్తాము అంటే అప్పుడు ఇప్పుడు ఉన్నట్లు కండిషన్ లో ఉంటాయా? ఉండవు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఇది ఒక చరిత్ర, ఈ దేశంలో లేని చరిత్ర ఇది. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ఏంటి తెలుసా? కేవలం మద్యం షాపులు, మద్యం ఫ్యాక్టరీలు. ఈ సీరియస్, ఈ జోక్ కాదు. మొట్టమొదటి మద్యం తయారు చేసేటటువంటి కంపెనీ ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే కుప్పంలో వచ్చింది. తెలుసా మీకు? మొట్టమొదటి మద్యం తయారు చేసే డిస్టిలరీ కంపెనీ వచ్చింది, మొట్టమొదటిది కుప్పంలో వచ్చింది. అది తెలుగుదేశం నాయకులదే. చిట్ట చివరిది కూడా విశాఖపట్నంలో వచ్చింది, అయ్యన్న పాత్రుడు గారు. ఇది వాస్తవం. ఆయన తెచ్చింది మద్యం కంపెనీలు తప్ప మనిషికి పనికొచ్చే కంపెనీలు తేడా. సో చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు నుంచి ఇలా తప్పులు చేసుకుంటూ పోతూ మనం వాటిని పట్టించుకుంటూ వదిలేస్తూ వెళితే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ వినుకొండో, నర్సరావుపేటో, లేకపోతే గుంటూరు పోయేదాకా ప్రాణం ఆగుతుందా? రక్తం కారడం మానుతుందా? గాయం రక్తాన్ని చిందించకుండా మానుతుందా? ఖచ్చితంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ కావాలి. ఉద్యోగులు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా నేటి యువత ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కోయంబత్తూరులో జరిగిన 10వ FMAE నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ 2025కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అవకాశాల కోసం ఎదురు చూడకుండా మీరే సృష్టించుకోవాలని పిలుపునిచ్చారు. పెద్ద కళలు కనడం ప్రారంభించిన తర్వాత మీ సొంత సామర్థ్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయాణాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకప్పుడు రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని చాలా మంది సందేహించారని, అలాంటి రాష్ట్రాన్ని సాధించామని పేర్కొన్నారు. 11 సంవత్సరాల తర్వాత ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలబడిందని వ్యాఖ్యానించారు. Sports enthusiasts, since you're all fans of racing, I just wanted to start off by talking about a champion, a motor sports enthusiast will certainly know him. Ayrton Senna, the Formula One champion from Brazil. As he had said, on a given day, a given circumstance, you think you have a limit, and you then go for this limit, and then you touch this limit. Something happens to you, and then you suddenly realize you can go a bit further. These words are from Ayrton Senna, who is a champion, like I said, of Formula One racing from Brazil. They capture not just the spirit of motorsport, but also the concept, the idea of human ambition, the spirit of human ambition. Motorsports is not merely about bikes, cars, and tracks. It is about testing limits. It is about discovering new frontiers and proving to yourself that with focus and courage, we can always go further than we think possible
in life also. Where you have research, where you also have incubation and manufacturing, all happening in 3 different clusters as part of Telangana Mobility Valley. Nevertheless, I would like to share with you, even though I'm not in government today, I would like to share with you that the future looks very bright for all of you. The future is one where we certainly, of course, as India, we have problems. We have problems with civic amenities, we have problems with infrastructure, we have some problems in growing as a country with hesitations, but the promise of New India is that we must take bold and daring decisions, we must dream big. To all the young minds here, I would only appeal to you to consider one thing. Do not wait for opportunities. Create them. Execute your ideas. Feel the adrenaline like you are on the racetrack. Every turn, every risk, every push matters because you only have one life to live. Better live it up and make sure that it counts. Let me also share one thing with you. You are a very restless generation. You are not the generation that sits and listens to lectures and listens to sermons. The recent F1 movie, as Sonny Hayes says, which has truly caught my attention, hope is not a strategy. Create your own brakes. Hope is not a strategy. Create your own brakes. That line resonates far beyond the racetrack. Because whether it's motorsport, life, building a state, or building a nation, we cannot simply wait for luck. We must design our opportunities, we must execute with courage, and we must create our own brakes, because that is how future is built. I thank you for this wonderful opportunity, and I wish you all the very best. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఒంగోలులో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రదర్శనకు హాజరైన మంత్రి డోలా జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడి. నకిలీ మద్యం వ్యవహారంలో పీకల వరకు కూరుకుపోయిన టీడీపీ పెద్దలు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్. వాడపల్లిలో వైభవంగా వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. 2వ రోజు సరస్వతి అలంకారంలో హంసవాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. కోయంబత్తూరులో ఎఫ్ఎంఏఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్. అవకాశాల కోసం ఎదురు చూడకుండా మీరే సృష్టించుకోవాలని యువతకు పిలుపు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.